నమస్తే. ఎన్నో ఆధ్యాత్మిక కార్యక్రమాలు, అలాగే భవిష్యత్తుకి సంబంధించిన ఎన్నో విషయాలు మన ఛానల్‌లో ప్రసారం అవుతూ ఉన్నాయి. మీ నుంచి మంచి స్పందన వస్తోంది. సో, ఇందులో భాగంగా పివి రెడ్డి సార్ అందరికీ సుపరిచితులు. కొన్ని సంవత్సరాలుగా నేను ట్రావెల్ అవుతూ ఉన్నాను సార్‌తో. చాలా విషయాలు భవిష్యత్తుకు సంబంధించిన విషయాలు తన దివ్య దృష్టి ద్వారా చెప్తూ వస్తూ ఉన్నారు. సో, ఈరోజు కొన్ని మంచి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ మాట్లాడబోతున్నాను. తప్పకుండా ప్రతి వీడియోని లైక్ చేసి, షేర్ చేయండి. ముందుగా సార్‌కి ఒక విషయంలో 100% చెప్పొచ్చు. ఎందుకు అంటే పొలిటికల్‌కి సంబంధించి చాలా వీడియోస్ నేను గతంలో కూడా చేశాను. లాస్ట్ మన తెలంగాణ ఎలక్షన్స్ అప్పుడు కూడా చేశాను. 100% తన భవిష్యత్తు ఏదైతే తన నోటి ద్వారా వచ్చిందో అదే జరిగింది. సో, ఈరోజు మరిన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్ మాట్లాడబోతున్నాను. ఏం చెప్తారో వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు వాచ్ చేయండి. నమస్కారం సార్. నమస్కారం మేడం. సో, ఈ రాక్షసులు అని అంటూ ఉంటారు కదా సార్. రాక్షసులు అసలు ఉన్నారంటారా? ఒకవేళ ఉంటే ఎవరిలో ఉన్నారు? అంటే భగవంతుడిలో రాక్షసుడు అనేవాడు అసలు ఉండడా? మనుషుల్లో ఉంటారా? మనుషుల్ని సృష్టించింది కూడా భగవంతుడే కదా! అవును. మరి ఎందుకు రాక్షసుల్ని సృష్టిస్తారు? మరి చెప్పండి. మానవుని జీవన విధి విధానాలలో బ్యాలెన్స్ తప్పడమే రాక్షస లక్షణాలు అన్నట్టు. హ్మ్. యాక్చువల్‌గా చెప్పాలంటే. మన నిత్య మానవుని జీవన విధి విధానాలలో ఆహ్, బ్యాలెన్స్ తప్పిన వాళ్ళు అంటే తప్పు చేసిన వాళ్ళు తనది కానిది దాని కొరకు కొట్లాడి నాది అని తీసుకోవడము, తోటి మానవున్నే హతమార్చి డబ్బు కొరకు నానా రకాల గురి కావడము. అంటే ఈడ మనం నెగెటివ్, పాజిటివ్ ఎనర్జీ గురించి మాట్లాడుకుంటూ పోతే మంచి, చెడు, చెడు, మంచి. ఈ సృష్టి కాలచక్రంలో నిర్మితమైపోయింది యాక్చువల్‌గా చెప్పాలంటే. హ్మ్. జన్మించిన ప్రతి మానవుడు మంచి గుణగణాలతో జన్మిస్తారు మేడం. హ్మ్. జన్మించిన తర్వాత జన్మించక ముందు నిర్ణయించబడిన కొన్ని జన్మ కర్మలుంటాయి. మానవుని ఈ కలియుగంలో జన్మించిన ప్రతి మానవునికి తన కర్మలకు లోబడి జీవిస్తాడు. కర్మలకు లోబడి మరణిస్తాడు హ్మ్. యాక్చువల్‌గా. హ్మ్. రాక్షసుడు అనే పదానికి మీరు చెప్పిన దానికి నా దివ్యదృష్టితో చెప్తున్నాను. రాక్షసుడు అనే పదము భగవంతుడి భగవంతుడు ఒక్కడే ఈ సృష్టికి. ఈ అనంత విశ్వం సృష్టికి భగవంతుడు ఒక్కటే. ఎన్ని హ్మ్. మతాలు, ఎన్ని కులాలు ఏర్పడ్డా గూడా ఈ అనంత సర్వకోటి ప్రాణజీవులకు, సర్వకోటి మానవుని సృష్టికి, సృష్టి మనుగడ కొరకు జన్మించిన ప్రతి ప్రాణజీవి, జన్మించిన ప్రతి మానవుని సృష్టికి భగవంతుడు ఒక్కడే. హ్మ్. కానీ జన్మించిన తర్వాత కర్మలకు లోబడి జన్మిస్తున్నారు గాబట్టి, జన్మించిన తర్వాతనే మానవ జన్మ ఎత్తిన తర్వాతనే రాక్షసుడు దైవ లక్షణాలు, రాక్షస లక్షణాలనేది ఏర్పడ్డాయి మేడం. హ్మ్. ఈ దైవ కోణంలో జూస్తే భగవంతుడు భగవంతుని దృష్టిలో ఈ విశ్వంలో జన్మించింది, సృష్టించింది ఏదైనా గూడా అన్నీ సమానమే. హ్మ్. కానీ ఈ కలియుగంలో ఈ కలియుగంలో రాక్షసుడనే పదం ఏర్పడ్డది. హ్మ్. ఎన్నో యుగాలు మారుతా ఉన్నాయి. హ్మ్. అన్ని యుగాలలో తన ఇంటికి తాను తాళం అవసరం లేదు యాక్చువల్‌గా. తను సంపాదించిన సంపాదనకు గాని, తన ఆస్తిపాస్తులకు గాని, తను మాట్లాడిన, చూషిన, చేషిన ఏదైనా గూడా ఎన్నో తరాలలో మాత్రము బ్యాలెన్స్ తప్పకుండా మన మానవుడు జీవన విధి విధానాలు గడిచినాయి. అంటే వాళ్ళ ముగింపు ప్రారంభము, ముగింపు హ్మ్. ఆహ్, ఆయుకాలము వాళ్ళు జీవించిర్రన్నట్టు. హ్మ్. అయితే ఈ కలియుగంలో మాత్రము భగవంతుడు డబ్బును సృష్టించడం జరిగింది. హ్మ్. కలియుగము అంతం కొరకు. అంటే కర్మలంటారు వీటినే. హ్మ్. హ్మ్. ఈ కర్మలను సృష్టించింది గూడా భగవంతుడే. హ్మ్. జన్మించిన ప్రతి మానవుడు తన కర్మలకు లోబడి మంచి వాళ్ళు, చెడ్డవాళ్ళన్నది కాకుండా ఎంత విజ్ఞానవంతుడైనా తన కర్మలకు లోబడే చెడు చేస్తాడు. హ్మ్.
ఇప్పుడు ఎగ్జాంపుల్‌గా హైయర్ ఎడ్యుకేషన్ ఉన్నారు. వాళ్ళకి అన్నీ తెలుసు, చెడు చెయ్యరు అన్న పదం అది రాంగు. హ్మ్. ఎంత చదువుకున్నా, ఎంత విజ్ఞానవంతుడైనా, ఎంత పండితులైనా, ఎంత సైంటిస్టులైనా, ఎంతటి మేధావులైనా గూడా హ్మ్. చివరకు లాస్ట్ కర్మలకు లోబడి జీవించవలసిందే ప్రతి మానవుడు. అవును. అయితే ఆ కర్మలకు సృష్టి రూపకర్త భగవంతుడు. హ్మ్. కర్మలను సృష్టించింది భగవంతుడే. కర్మలను అంతం చేయటానికి గూడా విశ్వరూపంలో మానవుని రూపంలో భగవంతుడు జన్మిస్తాడు. ఓకే. భగవంతుని రూపంలో మీరన్నారు. భగవంతునిలో ఉన్నాడా? రాక్షసుడు మానవుల్లో ఉన్నాడా అని. హ్మ్. హ్మ్. కానీ నేను పక్కా చెప్తున్నాను. భగవంతుడు అనేది ఒకడే. హ్మ్. అదొక మంచి ఆ భగవంతుడు విశ్వరూపంలో, మానవుని రూపంలో అనేక అవతారాలు దాల్చుతున్నాడు. హ్మ్. కర్మలు అమలు చేయటానికి. ఓకే. మానవుని రూపంలో భగవంతుడున్నాడు. మానవుని రూపంలో రాక్షసుడున్నాడు. హ్మ్. అంటే సృష్టి కాలచక్రములో భగవంతుని కాన్సెప్ట్ ఏందంటే, నిత్య జీవితంలో మనం తీస్తున్న సినిమాలో విలన్ నటుడు ఎలా అయితే యాక్టింగ్ జేసి, ఎన్నో పోరాటాలు జేసి, అందులో చెడుని అంతం జేయడానికి యాక్టర్ ఎట్లయితే మనం పోరాటం జేస్తాడో, హ్మ్. ఆడ ఎంతైతే చెడు ఉంటదో, ఆ చెడుని అంతం జేసి చివరకు మంచిని సాధిస్తాడో సినిమాలల్ల, హ్మ్. ఆ సినిమా తీసిన ఆ నిర్మాత, దర్శకుని ఊహలో ఏదైతే బంధించబడిందో హ్మ్. అవన్నీ ముందే తెలుసు అన్నీ. జరగబోయే కార్యక్రమాలన్నీ. ఏం జరుగుతది? ఎట్లా జరుగుతదన్నది ప్రేక్షకునికి చూసిన తర్వాత అర్థమైతుంది. ఆ సినిమా తీసిన దర్శకుని తీయకముందే అర్థమైతుంది. అదే మనకు యాక్చువల్‌గా సినిమా తీయకముందే దాన్ని నిర్మాణం చేస్తారు వాళ్ళు. హ్మ్. అలానే ఈ కలియుగంలో నిర్మాణం గూడా ఆ భగవంతుని దృష్టిలో ఎలా జరుగుతుంది? ఎలా అంతమైపోతుంది? మానవుడు ఎలా జన్మిస్తాడు? ఎలా అంతమైతాడు? అంతానికి ఎన్ని కారణాలు అవసరం? ఎన్ని తప్పులు అవసరం? హ్మ్. హ్మ్. ఒక మంచి మార్గంలో ఉన్న వ్యక్తిని చెడు మార్గంలో తీసుకుపోవటానికి ఎన్నో సత్కర్మలు, దుష్కర్మలు సృష్టికర్త గూడా భగవంతుడే. హ్మ్. దానికి జన్మించిన ప్రతి మానవునికి అగ్ని పరీక్ష అన్నట్టు యాక్చువల్‌గా. ఓకే. ఆ అగ్ని పరీక్షలో తప్పును ఇది తప్పు అని తెలిసిన వ్యక్తి ఆ భగవంతుడు ముద్దుల బిడ్డ. అతడే అగుపడే దేవుడు లాంటి వ్యక్తులు. హ్మ్. తప్పు అని తెలిసినా గూడా తప్పు జేసి కర్మలకు ఈ సత్కర్మలకు ప్రాణం పోసే వ్యక్తే రాక్షసుడు. హ్మ్. నిత్య జీవితంలో మనకు ఎన్నో దారులు, మంచి దారి, చెడ్డ దారులు ఎన్నో ఉంటాయి. హ్మ్. ఇప్పుడు ఎగ్జాంపుల్‌గా డబ్బు ఉదాహరణ తీసుకుందాం మనం. డబ్బు నిత్య జీవితంలో కోటాను కోట్ల వృత్తులు ఉన్నా గూడా చివరకు సాధించేది ప్రతి వ్యక్తి హ్మ్. డబ్బు. హ్మ్. అదే డబ్బు మీరు చూడండి మన నిత్య జీవితంలో చూస్తున్నాం. ఒక వ్యక్తి ఎంతో శ్రమపడి కోట్లు సంపాదిస్తా ఉన్నారు. హ్మ్. కొందరు శ్రమ లేకుండా రాత్రి దొంగతనం చేసి కూడా దోసుకుపోయే వ్యక్తులు గూడా ఉన్నారు. అవును. సో, అలాంటి వ్యక్తుల కర్మలు కలియుగంలో సహజ ధర్మంగా నేను భావిస్తున్నా. హ్మ్. వాళ్ళే రాక్షస జాతికి చెందిన వాళ్ళన్నట్టు. ఓకే. ఇప్పుడు ఎగ్జాంపుల్‌గా మన పర్స్ పోయింది. హ్మ్. లేకుంటే మన జేబు కొట్టిండ్రు. రాత్రి దొంగలు పడ్డరు. తనది కాని దాని కొరకు ప్రయత్నం చేసే వ్యక్తే రాక్షస జాతికి చెందినవాళ్ళు. ఓకే. తనది కానిది ఇది నాది కాదు అని అది ఎక్కడ వస్తువు అక్కడ పెట్టి ముట్టని వాళ్ళే దైవజాతికి అంటే భగవంతుడు ముద్దుల బిడ్డలన్నట్టు వాళ్ళు. హ్మ్. అంటే భగవంతుడు, రాక్షసుడు. భగవంతుని దృష్టిలో మనం దేవుడు ఉన్నాడని రాక్షసుడు ఒకడు, భగవంతుడు ఒకడని మొక్కుతున్నాం నిత్య జీవితంలో. హ్మ్. అదే మానవుని రూపంలో భగవంతుడు ఎన్నో రూపాల అవతారాలు ఎత్తుతున్నాడు. చూడండి హ్మ్. యుగానికి ఎన్నో ఇప్పుడు మనం కలియుగంలో చూసుకుందాం. ఇప్పుడు మనం కోటి దేవతలను మొక్కుతున్నాం. హ్మ్. ఎగ్జాంపుల్‌గా తీసుకుంటే మనకు ఎన్నో అవతారాలున్నాయి. ఒక్కొక్క అవతారానికి ఒక్కొక్క కారణం ఉంది. హ్మ్. శిక్షించడానికి జన్మిస్తాడు అవతారము, రక్షించడానికి అవతరిస్తాడు. అంటే ఒక భగవంతుని రూపకంగా బ్యాలెన్సింగ్ చేసుకుంటాడు. ఒక రాక్షసుని రూపకంగానే జన్మించి మానవ రూపకంగానే అవతరిస్తాడు భగవంతుడు గూడా. హ్మ్. చెడును అంతం జేయటానికి రాక్షసుడు అవతారం ఎత్తాడు భగవంతుడు. ఓకే. మంచిని రక్షించడానికి భగవంతుడి రూపంలో ఉంటాడు. హ్మ్. ఆ రూపాలనేది మనం నిత్య జీవితంలో మనకు అవపడుతున్న మన చుట్టూ వాతావరణ పరిస్థితుల్లో మన చుట్టూ ఉన్న కోటాను కోట్ల మందులనే రాక్షసులు, దేవతలు
మన కంటికి అవపడుతున్నారు, నిత్యం మనం చూస్తున్నాం. ఓకే. దేవుని లాంటి వ్యక్తులు అవపడుతున్నారు, రాక్షసుని లాంటి వ్యక్తులు అవపడుతున్నారు అవును. నిత్య జీవితంలో. అది మనం హ్మ్. చెప్పనవసరం లేదు. హ్మ్. సో, ఈ సృష్టి కాలచక్రంలో ఆహ్, ప్రతి కర్మ దైవానుగ్రహమని ఆ ద్వ్యదృష్టి ప్రకారంగా. హ్మ్. అంటే రాక్షసునిది తన కర్మను జన్మల కర్మబంధం అంటాం గదా మేడం. హ్మ్. హ్మ్. ఏ జన్మల పుణ్యఫలమో ఈ జన్మల రాక్షసునిగా పుడతారు కొందరు. హ్మ్. పాపపుణ్య కర్మలు వెంటాడి అమలు చేస్తారు యాక్చువల్‌గా. ఓకే. అదే మన నిత్య జీవితంలో భగవంతుడి భగవంతుడు ఒకడే. ఆ భగవంతుడిలో ఒకటే మంచి అనే పదం ఒకటే ఉంటది. హ్మ్. చెడు అనే కారణం రాక్షసుడనే పదము భగవంతుడిలో లేదు. హ్మ్. భగవంతుని విశ్వరూపంలో ఉంది. హ్మ్. ప్రతిరూపంలో ఉంది హ్మ్. రాక్షసుడనే పదం. హ్మ్. అదే మానవ జన్మ. హ్మ్. అదే కర్మలకు లోబడి ఈ కలియుగం ఏర్పడ్డది గాబట్టి, ఎన్నో యుగాలు మారుతా ఉన్నాయి. హ్మ్. అన్ని యుగాలలో రాక్షస జాతి చెడు అనే పదం లేదు మేడం. హ్మ్. హ్మ్. కానీ ఈ కలియుగంలో మాత్రమే రాక్షసుడు, దేవుడు అనే పదాలు అవసరం పడుతున్నాయి. కొన్ని యుగాలలో అసలు రాక్షసుడు అనే పదం, చెడు అనే పదం కొన్ని వందల సంవత్సరాలు వాళ్ళు జీవించినా గూడా, చెడు అనే పదము, ఆ పదము లేని యుగాలు గూడా ఉన్నాయి. ఓకే. సో, ఈ ప్రతి యుగము సృష్టి, అసలు విశ్వం సృష్టి ఒక ఎగ్జాంపుల్‌గా చెప్పాలంటే, ఒక నిర్మాత అనేక రకాల సినిమాలు తీస్తా అంటాడు. హ్మ్. దర్శకుడు, నిర్మాత చూడండి. హ్మ్. ఓ 100 సినిమాలు తీస్తే 100 రకాల మనం అవుపడతాయి. ఎన్నో రకాల హ్మ్. మానవుని జీవన విధి విధానాల కొరకు జరిగేది, జరగబోయేది ఇదన్నీ మొత్తము. సృష్టి కాలచక్రం భగవంతుని దృష్టిలో గూడా ఎన్నో యుగాలు హ్మ్. అవతరిస్తా ఉన్నాయి. ఒక్కొక్క యుగం ఒక్కొక్క రకంగా నిర్మాణం చెంది ఈ యుగాలు నడుస్తా ఉన్నాయి. కాబట్టి భగవంతుని నిజ రూపంలో భగవంతుడు తప్పు చేయడు. భగవంతుడు ఒక్కడే. భగవంతుని విశ్వరూపంలో జన్మించిన మానవుని రూపంలో ఉన్న కోటానుకోట్ల మానవులు మాత్రము అందులోనే రాక్షసులు, దేవుడనే పదం నిత్య జీవితంలో మనం వింటా ఉన్నాము. ఓకే. రాక్షసుడనే పదము తన కర్మలకు లోబడి జన్మించి అమలు చేసే వ్యక్తులు మానవుని రూపంలో ఉన్నారు మేడం ఓకే. రాక్షసుడు. సో, చాలా బాగా ఎక్స్‌ప్లెయిన్ చేశారు సార్. సో, మానవుల్లో ఎవరున్నారు? అసలు మానవుడు ఎవరి ద్వారా ఈ భూమి మీదకి రావటం జరిగింది? అసలు ఎన్ని రకాలుంటారు? ముఖ్యంగా దైవాన్ని నమ్మేవారు రాక్షసులు ఉంటారా? ఉండరా? అనే పెద్ద ప్రశ్నకి ఈరోజు సొల్యూషన్ దొరికిందనే అనుకోవచ్చు. ఎవరిలోనూ లేరు రాక్షసులు. మనలోనే ఉన్నారు. అది ఎలా ఉన్నారు? ఈ విషయాలన్నీ కూడా చాలా చక్కగా ఎక్స్‌ప్లెయిన్ చేశారు. మీకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్‌లో తెలియచేయండి. తప్పకుండా ఈ వీడియోని లైక్ చేసి అందరూ షేర్ చేయండి. ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. మరో మంచి టాపిక్‌తో మళ్ళీ మీ ముందుకొస్తాను. నమస్తే.